నమస్తే, విఎస్ న్యూస్. నేను మీ లింగం గౌడ్. భూపాలపల్లి కమలాపూర్లో ఒక తల్లి 20 రోజుల నుంచి వడ్లు కొట్టలేరని బాధపడుతూ ఉన్నది. తడుస్తున్నాయి, ఎండుతున్నాయి, కానీ ఇక్కడే ఉంటున్నామైతే హరీశ్రావుతో అయితే చెప్తా ఉన్నది. భూపాలపల్లి జిల్లా కమలాపూర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నేతలతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా రైతు మలికాంబ తన గోడు వెళ్లబోసుకున్నారు. 20 రోజులుగా ఇక్కడే ఉంటున్నాం, అయినా కొంటలేరు. వడ్లు వానకు తడుస్తున్నాయి, ఎండకు ఎండుతున్నాయంటూ కంటతడి పెట్టుకున్నారు. అదేవిధంగా సంగారెడ్డి మండలం కల్పకు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గురువారం నాటి దృశ్యం ఇది. తడిచిన వడ్లను ఇప్పుడే కొనలేం, ఆరబెట్టాక చూద్దామని అధికారులు చెప్పడంతో కన్నీటి పర్వతమవుతున్న రైతు. మొన్నటి వరకు ఏం చెప్పారు, వడ్లు తడిసినా కానీ ప్రతి గింజ కూడా కొంటామని చెప్పారు. పాపం ఆయనకి ఆ బాధ ఎంత ఉండాలి, ఎంత బాధితులు వచ్చే అతనికి ఎంత నరకం చూడవలసి చేస్తుంది. ఆ బాధ వాళ్ళకి అర్థమవుతుంది, మనకేం అర్థమవుతుంది. ఒక్కసారి హరీష్ రావుతో ఆమె గోడు ఏం చెప్పుకుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి. హరీష్ రావు ఫోన్ అయితే లిఫ్ట్ చేయడం లేదు. చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. మళ్ళొక్కసారి ప్రయత్నం చేద్దాం. ఫోన్ అయితే లిఫ్ట్ చేయడం లేదు. వీళ్ళు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ మనం ఫోన్ చేసినప్పుడు మనం ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే మనకు సమాధానమే దొరుకుతుంది, లేకుంటే మనకు సమాధానమే దొరకదు. ఇట్లా తయారైపోయినంటే వాళ్ళకి అవసరానికి మాత్రం ఫోన్లు లేపుతారు, మన అవసరానికి అయితే ఫోన్లు లేపారు. ఈ ప్రజలు కూడా గమనించాలి. ఈ సమస్య మీద మనం మాట్లాడాలంటే ఫోన్ లేపితే కానీ మనకు అర్థం కాదు. మొన్నటి వరకు తడిచినా ఎండినా ఏదైనా మేమే కొంటామని చెప్పారు, కానీ ఇప్పుడేం చెప్తారు, ఆరబెట్టినాక చూద్దాం. ఇదే మొన్న ఒక 4-5 రోజుల క్రితము ఈ కొనుగోలు కేంద్రాలకు కలెక్టర్లకు అప్పయిపోయారు. ఇదే 20 రోజుల ముందుగాల్లో, నెల ముందుగాల్లో కలెక్టర్కి అప్పయితే ఇంత స్పీడ్గా పని అయిపోతుంది కదా. కలెక్టర్లు ఇప్పుడు కొత్తగా ఏం రాలేరు కదా, కలెక్టర్లు ఎప్పటి నుంచో ఉంటారు కాబట్టి వాళ్ళకి అప్పచెప్తే ఇదంతా. ఇప్పుడు కలెక్టర్లు ఏం చేస్తారు, ప్రతి విలేజ్లో టచ్ చేస్తారు. ఇదే పని ఒక నెల ముందు చేస్తే ఇప్పటికల్లా ఇట్లాంటి బాధలు ఎవరు పడేది కాదు. ఈ తల్లి ఇట్లాంటి తల్లిలో ఏడ్చే వాళ్ళు కాదు. అన్నీ అయిపోయినాక ఆకలి పట్టుకోండి ఏంది. సరైన సమయానికి కొంటే ఈ రైతులకు అనేది బాధ అనేది ఉండదు. అన్నీ అయిపోయినాక కలెక్టర్లకు అప్పప్పుడు, వాళ్ళకి అప్పుడు, వీళ్ళకి అప్పుడు, ఎవరికి అప్పయిపోయి ఏం లాభం. 20 రోజుల నుంచి ఆ తల్లి ఎండల వానల తడిసిన కొద్దీ, ఎండబెట్టిన కొద్దీ, ఎండబెట్టడం తడచు, ఎండబెట్టి ఎంత బాధ అవుతుందో బాధ. ఆ బాధ రైతులకు మాత్రమే తెలుస్తుంది, మనటువంటిలకు తెలియదు. కాబట్టి ఇది ఈ ప్రభుత్వం అనేది ముందుగానే స్పందించి కొన్ని ఉంటే ఇప్పటికల్లా ఈ ప్రజలకు అనేది, ఈ రైతులకు అనేది ప్రాబ్లమ్స్ అనేది ఉండకపోవు. నమస్తే.